స్టాండప్ కమెడియన్ అనుదీప్ కట్కల వివాదాస్పద వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్లోని స్టేట్ స్ట్రీట్ కామెడీ షోలో అసభ్యకరంగా కామెంట్స్ చేయగా పవన్ ఫ్యాన్స్ కామెడీ షో మధ్యలో చేరుకొని అడ్డగించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విడాకులపై వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం గురయ్యారు. కామెడీ పేరుతో హద్దులు దాటుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఒకరి వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఏంటంటూ కూడా వారు మండిపడ్డారు. తనపై దాడి చేయడానికి అభిమానులు రావడంతో అనుదీప్ కట్కల కామెడీ షో నుండి వెళ్ళిపోయారు. నిహారిక, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అలాగే వారి మీద కూడా అనుదీప్ కట్కల అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, పవన్ కళ్యాణ్ పై అనుదీప్ కట్కల చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి దుమారం. అయితే ముఖ్యంగా స్టాండప్ కామెడీ పేరు మీద కొంత కల్చర్ అదే నడుస్తుంది. మెట్రో సిటీస్ లో ముఖ్యంగా స్టాండప్ కామెడీ అనేది మాత్రం ఒక ట్రెండింగ్ గా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి అనేక ఐటీ పీపుల్స్ అలాగే మేము ఇక్కడ లగ్జరీ పీపుల్స్ అందరూ కూడా ఈ ఈవెంట్స్ కి పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చి వెళ్తుంటారు. అయితే వీళ్ళని అక్కడ కూడా వచ్చిన వ్యక్తులను నవ్వించే విషయంలో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సహనాన్ని కోల్పోతున్నారు. అంటే ఇది ఇతరుల వ్యక్తిగతం అంటే సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. అంటే నవ్వించే చేతగాని వ్యక్తులందరూ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలా అంటే ఆయన సినిమా నుంచి ఒక ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ తమ్ముడుగా వచ్చినప్పటికి కూడా తనంతా తను ఎదుగుతూ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్నాడు. అంటే అటువంటి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల మాట్లాడాల్సినటువంటి మాటలు కానీ అయ్యాను కానీ చేసే వ్యంగ్యాలు అంటే వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, సినిమాల గురించి ఇట్లా చేయడం, అంటే ఆయన చేసినటువంటి బాడీ షేమింగ్ మొత్తం ఇట్లా చేయడం అనేక రకాలుగా చేయడం అనేది పరిపాటిగా మారింది. ఈ అనుదీప్ కట్కల ఎక్కడ ప్రతి దాంట్లో కూడా అన్ని చెప్పారు. అయితే ముఖ్యంగా ఆ కామెడీ షోలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు రావడం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకసారి 2 సార్లు వారించినప్పటికీ కూడా మళ్ళీ అదే జోక్స్ కూడా మళ్ళీ అక్కడ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కోపంతో అయిపోయి అతనిపై కూడా దాడి చేయడానికి కూడా చేశారు. ఏమంటే వెంటనే ఇది క్షమాపణ చెప్పాలి, ఇది చేసే పద్ధతి కాదు, నువ్వు నవ్విపించి ఇతరుల వ్యక్తి జీవితంలో వద్దని చెప్పేస్తున్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏం చేయాలంటే అక్కడ కేవలం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి మిగతా స్టార్లను కూడా చేయడం కూడా వాళ్ళు అక్కడ చేయకూడదని కూడా చెప్పారంటే పవన్ కళ్యాణ్ కూడా ఇతర హీరోలను కూడా మీరు టార్గెట్ చేయడం కాదు, బాలకృష్ణ లాంటి వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు అని చెప్పారు. అక్కడ అతని మీద కూడా వీళ్ళు దాడి కూడా చేసినట్టుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఇది కూడా అక్కడ ఫ్యాన్స్ మీద తట్టుకోలేనటువంటి పరిస్థితి. సో అంటే అనుదీప్ క్షమాపణ చెప్పిన వేళలో ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇదే కాకుండా ఈ విషయం తెలిసినటువంటి రామ్ చరణ్ అభిమానులు, అలాగే బాలకృష్ణ అభిమానులు, మహేష్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అతనిపై కూడా దాడులు చేయడం బహిరంగ క్షమాపణ చెప్పని ఏడలో ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా వారు అంటున్నారు. పవన్ అంటే ఇప్పటిదాకా ఎప్పుడైనా దాడి చేసిన వారిని తప్పకుండా, కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మిగతా హీరో అభిమానులు సోషల్ మీడియా వేదిక సపోర్ట్ చేస్తున్నారు. మంచి పని చేశారు. ఇట్లాంటివి చేసే స్టాండప్ కామెడీ చేసి వల్గర్ గా చేసే ఈ అనుదీప్ కట్కలు ఇంకోసారి కామెడీ చేయొద్దు. హైదరాబాద్ లో ఇటువంటి కామెడీ షోస్ చేయకుండా, తెలుగు రాష్ట్రాలు చేయకుండా కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వారికి మద్దతు తెలుపుతున్న విషయం చూస్తుంటే అతను ఏ విధంగా రెచ్చిపోయాడు అనేది అర్థమవుతుంది. అంటే ఈ స్టాండప్ కామెడీ చేసినటువంటి వికృతమైన చేష్టలు, వికృతమైనటువంటి బాడీ షేమింగ్, వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి నవ్వించే ప్రయత్నం అనేది కూడా సరైనది కాదని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదిక కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అనుదీప్ కట్కలకు సంబంధించినటువంటి దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే అతను క్షమాపణ చెప్పితే పోలీస్ కేసు కూడా పెడతామని చెప్పేసి అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అశోక్.